Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను అంతం చేయడానికి 200 మంది షూటర్లు కట్ చేస్తే జరిగింది ఇదే. మారిన కాలానికి తగ్గట్లు కొందరు పేరున్న జర్నలిస్టులు వ్యవహరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారుతోంది. టీవీ ఛానళ్లలో చర్చల పేరుతో కూర్చొని నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం, తమకు తోచిన విశ్లేషణలు చేయడం, తప్పుడు వ్యాఖ్యల్ని వ్యాప్తి అయ్యేలా చేస్తున్న తీరు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడమే కాదు, శాంతి భద్రతల సమస్యకు కారణంగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే ఇప్పుడు చోటు చేసుకుంది. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతం చేసేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారని, ఆయన పర్యటించే ప్రాంతాలలో రెక్కి నిర్వహిస్తున్నట్లుగా 99 టీవీ ఛానల్లో జరిగిన చర్చల సందర్భంగా పత్రి వాసుదేవన్ అనే జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు. జూలై 20న టీవీ ఛానల్ చర్చలో చెప్పిన ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, కొత్త కలకలానికి కారణమయ్యాయి. అనంతరం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. వాసుదేవన్ వ్యాఖ్యలపై గుంటూరుకు చెందిన జనసేన నేత ఎర్రంశెట్టి సాయినాథ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో జూలై 22న నల్లపాడులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను విచారణకు రావాలని ఆదేశిస్తూ పోలీసులు 41A నోటీసులు ఇచ్చేందుకు జూలై 26న హైదరాబాద్కు వెళ్లిన పోలీసులకు ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్లుగా గుర్తించారు. దీంతో ఈ అంశాన్ని పోలీసులు ఛానల్ యాజమాన్యానికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఛానల్ సీఈఓ, 3 సీనియర్ జర్నలిస్టుల స్టేట్మెంట్ తీసుకున్నారు. జూలై 29న పోలీస్ విచారణకు వాసుదేవన్ను పంపుతామని ఛానల్ నుంచి వచ్చిన హామీతో గుంటూరు పోలీసులు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. అయితే పోలీసులు పేర్కొన్న వేళకు వాసుదేవన్ విచారణకు రాకపోవడంతో ఆ అంశాన్ని ఛానల్ యాజమాన్యానికి పోలీసులు తెలియజేశారు. దీంతో ఛానల్ చీఫ్ ఎడిటర్ భావనారాయణ నల్లపాడు పోలీస్ స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. వాసుదేవన్ కథనంపై తమకు ఎలాంటి సమాచారం లేదని, ఎలాంటి ఆధారాలు లేవని చెప్పినట్లుగా తెలుస్తోంది. వాసుదేవన్ వ్యాఖ్యల్ని పరిశీలించిన పోలీసులు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని సేకరిస్తున్నారు. అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన వాసుదేవన్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్లపాడు పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంచలనం కోసం ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం, బాధ్యత మరచి ఆపై జంప్ అయ్యే తీరును పలువురు తప్పుపడుతున్నారు.